Welcome back to my channel, Rocky Diaries. ఉదయం 8:30కి అందరూ వాకింగ్ గ్రూప్లో స్పీడ్ బేసి చౌరస్తాం. ఈరోజు ఆస్టిన్ ట్రిప్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపిస్తాను. ఇప్పుడు మనకు కనిపించేది మ్యాన్స్ఫీల్డ్ డ్యామ్. ఇదేదో అది ఏముందిల డ్యామ్ అని అనిపిస్తుందేమో, కానీ అసలు దాని వెనకే ఉంది లేక్ ట్రావెస్. అస్సలు హీరో అసలు అక్కడ. ఆస్టిన్ సిటీ కొంచెం బయట ఉన్నట్లు ఉంటుంది ఈ ఏరియా, అయితే నేచరు, వాటర్, ఇంజనీరింగ్ సూపర్. దీన్ని మనం మూడు వైపుల నుంచి చూస్తాం అనమాట. ఈ పర్టికులర్ లేక్ ట్రావెస్ని దీస్ వన్ ఆఫ్ ది సైట్స్ లైక్ మ్యాన్స్ఫీల్డ్ డ్యామ్ నుంచి చూస్తున్నాం. ఈ మ్యాన్స్ఫీల్డ్ డ్యామ్ కన్స్ట్రక్షన్ 1930s అట్లా మొదలయ్యి 1940s కంప్లీట్ అయిందంట. ఇది మామూలు ఫ్లడ్ కంట్రోల్, వాటర్ స్టోరేజ్ వీటి కోసమని తయారు చేసింది. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కూడా ఉన్నట్లుంది ఇక్కడ. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి అంటే, ఒకవైపు ఇంత మ్యాసివ్ కాంక్రీట్ డ్యామ్ ఉంది కదా, ఇంకోవైపు ఏమో ఇంత ప్రశాంతంగా కనిపించే లేక్ ట్రావెస్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. డ్యామ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఇట్లా నీళ్ళలో చూస్తే చూడండి అసలు జనాలు ఎట్లా ఆడుకుంటున్నారు. వాటర్ యాక్టివిటీస్, జనాలు ఈ స్పీడ్ బోట్లు, ఇట్స్ ఏ కయాకింగ్, ఇంకా స్నానాలు చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ నీళ్ళని. ఇది చూస్తే అసలు డ్యామ్ ఏరియా లాగా లేదు, ఏదో వెకేషన్ స్పాట్ లాగా ఉంది. అన్నీ కలిసి ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది మనకు. ఇక్కడ నా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ది ఒయాసిస్ ఆన్ లేక్ ట్రావెస్. ఇక్కడ ఒయాసిస్ బయట వైపు కూడాను అంతా ఏదో సెట్టింగ్ లాగా, సినిమా సెట్టింగ్ లాగా ఉంది. అందుకని నేను చాలా టైం స్పెండ్ చేశాను ఈ ఒయాసిస్ దగ్గర. నాకు ఆస్టిన్లోకి వెళ్ళి నచ్చింది ఇదే. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ నాకైతే. ఇక్కడ దీన్ని సన్సెట్ క్యాపిటల్ ఆఫ్ టెక్సస్ అని అంటారంట. ఇక్కడికి వచ్చాక ఎందుకు ఇంత ఫేమస్ అని అర్థమవుతుంది. ఇది మల్టీ లెవెల్ ఆ రెస్టారెంట్ కట్టిన తీరు, అది హిల్ సైడ్ ఉండడము, ఒకవైపు లేక్ ట్రావెస్ కనిపించడం అసలు అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడి నుంచి కానీ సన్సెట్ కానీ చూస్తే ఇట్స్ ఇంకా అంతే సంగతి. ఇక్కడి నుంచి లేక్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా నైట్ అప్పుడు వాళ్ళు లైట్లు ఆన్ చేసినప్పుడు బ్యూటిఫుల్ అసలు. నేను ఈ ఒయాసిస్లో మల్టిపుల్ లెవెల్స్ ఎక్కుతూ చాలా 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 ఎంజాయ్ చేశాను. ఇది ఒక్కొక్క ఫ్లోర్ నుంచి చూస్తుంటే అంటే లేక్ ట్రావెస్ దాంట్లో అంటే దాంట్లో ఫిట్ అయ్యేవి. ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్ నుంచి చూస్తే ఈ హోటల్ పీపుల్ వీళ్ళందరూ ఈ రెస్టారెంట్కి వచ్చిన పీపుల్ అందరూ కనిపించడము, ఇదంతా కూడా చాలా బాగుంది. ఇది ఇక్కడ నేను ఒయాసిస్లో ఒక ట్రెడిషన్ చూశాను, లవర్స్ లాక్స్.
ఇక్కడ లవర్స్ లాక్స్ కడుతుంటే ఇది చాలా విచిత్రంగా ఉంది నాకు. ఆ లాక్ మీద మెసేజ్‌లు రాయడము, డేట్ రాయడము, ఇట్స్ లైక్ వాళ్ళ పేర్లు రాయడము, అట్లా ఒక ద ఇది ట్రెడిషన్ లాగా అయిపోయిందనమాట. నైట్ టైంలో డౌన్ టౌన్‌కి వచ్చేసరికి అట్మాస్ఫియర్ ఖచ్చితంగా పూర్తిగా మారిపోతుంది ఇది. ఉదయం అంతా హడావిడి ఉంటుంది. రాత్రిపూట ఇంకొక హడావిడి ఉంటుంది. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఎంజాయింగ్ మూడ్‌లో ఉంటారు అందరూ. ఈ స్ట్రీట్స్ మీద లైట్స్, రెస్టారెంట్స్, షాప్స్, పీపుల్ అన్నీ కలిపి సిటీని ఒక డిఫరెంట్ ఎనర్జీని చూపిస్తాయి. జస్ట్ కొద్దిసేపు అక్కడ ఇక్కడ తిరిగాను. అంటే ప్లాన్ ఏం లేదు. జస్ట్ టు ఎంజాయ్ ది సిటీ వైబ్ అంతే. అది కాకుండా రైన్ పడడంతో ఈ రోడ్ల మీద చూడండి లైట్స్ రిఫ్లెక్షన్ ఎంత బాగుందో. పగటి చూస్తే సిటీ ఒక రకంగా కనిపిస్తుంది. రాత్రిపూట ఎస్పెషల్లీ ఆస్టిన్ డౌన్ టౌన్ చూస్తే ఇంకో మూడ్ వస్తుంది. బాగుంది ఇది. ఇంకా ఆస్టిన్లో నేను చూసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్లతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్.